ఏ బూతులు తీసుకొని వెళ్ళకని దాదాపు అందాజ 5 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము రవినగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళూరు కుంటా అన్నది అక్కడ మక్క దగ్గర ఒక 3 పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచుల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరపల్లి అఖిల్, అతని గుర్రంపేట భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ఆముదాల కార్తీక్, ఇతనిది మన చెల్పూరు గ్రామము, ఇంకో అతను 3వ పర్సన్ ముస్కే రోహిత్, ఇతన్ని వరికోలు గ్రామము నడికూడ మండలము. ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది. వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్జ్యూమర్స్ కు అమ్ముతున్నట్టు అది విచారణలో తేలింది. ఇందులో కన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేష్ చిట్యాల సిఐ గారు దీని ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి దీనికి మంచి కేసు చేశారు. ఎవరైనా కూడా గంజాయి సేవించినా గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్లో ఏ పోలీస్ అధికారి కానీ మాకు డైరెక్ట్ నేరుగా కానీ సీక్రెట్ కానీ సమాచారం అంతా తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం.